హలో అండి, నేనైతే పండుమిరపకాయల పచ్చడి చేశాను. పండుమిరపకాయల నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. ముందుగా అయితే హాఫ్ కిలో పండుమిరపకాయలు తీసుకొని వాటిని తొడిమలతో వాష్ చేసుకొని క్లాత్ మీద ఆరవేసి వాటిని తొడిమలు తీసి చక్కగా తుడుచుకున్న తర్వాత తొడిమలు తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి ఫ్రై చేసుకోండి. మనకి నిల్వ పచ్చడిలోకి ఆవాలు మెంతులు పౌడర్ అనేది కంపల్సరీ కాబట్టి మనం ఆవాలు మెంతులు తీసుకొని చక్కగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుందాం. అందుకు ఈ ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టి అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీరైతే పల్లీల నూనె తీసుకోండి. నాకు ఆ రోజు పల్లీల నూనె అవైలబుల్ లేదు. నేను కొంచెం పచ్చడే కాబట్టి మాకు ఇంట్లో త్వరగా అయిపోతుంది కాబట్టి నేను నార్మల్ ఆయిల్తో చేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో అయితే పోపు వేసుకుంటామండి. పోపుకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకుని ఫ్రై చేసుకోండి. మనం పండుమిరపకాయలు తెచ్చుకునేటప్పుడు చూసుకొని తెచ్చుకోండి. వాటి తొడిమలు కనుక నలుపు రంగులో ఉంటే అవి తెచ్చుకోకండి, అవి పాడైపోతాయి. మనకి పచ్చడి పెట్టిన రుచి ఉండదు, నిల్వ ఉండదు. పండుమిరపకాయల తొడిమలు అనేవి పచ్చ రంగులోనే ఉండాలి. ఆ పచ్చ రంగులో ఉన్నవి తెచ్చుకొని చక్కగా వాష్ చేసి వాటిని తొడిమలతో మాత్రమే వాష్ చేయండి. తొడిమలు తీసేసి వాష్ చేస్తే అందులోకి వాటర్ అనేవి వెళ్ళిపోయి మనకి పచ్చడి అనేది నిల్వ ఉండదు. వాటిని తొడిమలతో వాష్ చేసి చక్కగా తుడిచిన తర్వాత అప్పుడు తొడిమలు తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ పోపులో పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు, చివరగా కరివేపాకు వేసి పోపు పెట్టుకుని ఆ పోపుని చల్లారనివ్వండి. మనకి పోపు అనేది చల్లారిపోవాలండి పచ్చడికి, అందుకనే ముందుగా పోపు పెట్టేసాను. తర్వాత హాఫ్ కిలో పండుమిరపకాయలకి 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. ఆ చింతపండుకి ఉన్న చెత్త ఇంకా గింజలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి మనం చింతపండుని అంటే కొంచెం శుభ్రం చేసుకుందామండి. అస్సలు తడి అయితే తగలకూడదు. తర్వాత మనం కట్ చేసుకున్న పండుమిరపకాయలు కొన్ని తీసుకుని వాటిని మిక్సీలో వేసి పెద్దగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ మిగిలిన పండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసి తర్వాత అందులో పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఒక 5-6 వేసుకోండి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు. ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని అందులో వేయండి. తర్వాత కొద్దిగా ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా, పచ్చళ్ళకి కల్లుప్పే బాగుంటుందండి. కల్లుప్పు వేసుకుని కొద్దిగా వేసుకోండి. టేస్ట్ చూసాక మళ్ళీ వేసుకోవచ్చు. మెత్తగా ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. మనకి చింతపండు అనేది మెత్తగా గ్రైండ్ అవ్వకపోతే మనం ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి కాసేపు దాన్ని అలా వదిలేసి తర్వాత మళ్ళీ గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేస్తే అప్పుడు ఆగి గ్రైండ్ చేయడం వల్ల అప్పుడు అది ఖచ్చితంగా మెత్తగా పేస్ట్లో గ్రైండ్ అవుతుంది. నెక్స్ట్ అది ఫస్ట్ గ్రైండ్ చేసిన పండుమిరపకాయ అలా పేస్ట్, అలాగే సెకండ్ టైం గ్రైండ్ చేసింది 2 మిక్స్ చేసి అందులో మనం ఆవాలు మెంతుల పౌడర్ కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మనం పోపు పెట్టుకున్న ఆయిల్లో వేసేసి బాగా మిక్స్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పండుమిరపకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి మనం తెచ్చుకొని చక్కగా అయితే పచ్చడి పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంది ఈ పచ్చడి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి.